హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ రోజు నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోతున్నా. నాని గారికి అయితే చెప్పలేదు. యాక్చువల్గా ఆమెను తీసుకోపోతా అని చెప్పేసి నేను స్కూల్ డుమ్మ కొట్టిద్దాం అనేసి నేను అనుకున్నా. కానీ ఆయన 7:30 చెప్పిండు, వద్దు నేను రేపు వచ్చేటప్పుడు తీసుకొని వస్తా, ఆమెను స్కూల్ డుమ్మ కొట్టి ఎక్కువ అని చెప్పిండు. సరే అని చెప్పేసి ఆమెని హడావిడిగా ఆమెనైతే స్కూల్కి పంపించేసిన. ఆమె నేను పోతున్నట్టు కూడా తెలియదు. పాపం సాయంత్రం వచ్చినాక చేసి ఆమెను ఎట్లా హ్యాండిల్ చేస్తుందో కూడా తెలియదు. ఎందుకంటే ఆమెకి వచ్చినాక పోదాం నాని అని చెప్పేసి చెప్పిన అనమాట. ఇప్పుడే చెప్పిన అనుకో ఆమె స్కూల్కి పోదు, పోయినా ఆమె మైండ్ మొత్తం ఈయనే ఉంటుంది. మా మమ్మీ ఉందా పోయిందా అని చెప్పేసి. అందుకే నేనైతే ఆమెకి ఏం చెప్పలేదనమాట. సో ఆమె స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంట్లో పనులు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ బస్సు అనంతరం వచ్చిందంట, కానీ నేను ఇంకా రెడీ కాలేదు. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. ఇక కావాల్సినవన్నీ చదువుకున్న బ్యాగ్లో కొన్నే పెట్టుకున్నా, ఇంకా కొన్ని రేపు శీర్ష రాంగా తీసుకొని వస్తుంది. అండ్ యాక్చువల్లీ ఈరోజే పోయేటోళ్ళం అందరము, కానీ రేపు వీళ్ళు యాటను తీసుకొని వస్తారనమాట. అక్కడ ప్లేస్ లేదు, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆడ పని కూడా ఉంటది కదా. మళ్ళీ మా ఇంట్లో ఏంటంటే చిన్నపిల్లలు చాలా అయిపోతారు. ఇప్పుడు మా చెల్లెకి పాప బాబు, మా ఇంట్లో వీడు ఆమె, మాకు లొల్లికి సరిపోతుంది అనమాట. అండ్ అందుకని చెప్పేసి వీళ్ళు రేపు మార్నింగే తొందరగానే వస్తామని చెప్పేసి చెప్పారనమాట. సో ఆయన అయితే పైన వండుకుని ఆయనకి ఇట్లా ఒక 1 సైడ్ హెడేక్ వస్తుందంట. ఇంకా క్రియాన్షన్ రెడీ చేయాలి, నేను రెడీ కావాలి. ఇంకా రేపు చీర మీదకి అన్ని చదువుకోవాలి కాబట్టి ఓన్లీ బ్యాగ్ లో నేను చీర ఒకటే తీసుకోతున్నా. మా మొత్తం బ్యాగ్ లో పెట్టేసి అంటే పొద్దున కూడా ఆమెకి కూడా హడావిడి అవుతుంది. ఎందుకంటే నాన్నగారిని లేపి స్నానం చేపించి టిఫిన్ చేసి వంట చేసి రావడానికి లేట్ అవుతుంది. కాబట్టి ముందు నేను అన్ని సదిరి పెట్టిపోయినా అనుకో, ఆమె డైరెక్ట్ కార్లో వేసుకొని వచ్చేసి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి రేపు ఈమెకి అంత పని ఉండొద్దని చెప్పి ఈ ప్లాన్ చేసిన అనమాట. ఇప్పుడు ఆల్రెడీ బస్సు కూడా వచ్చేట జ్యోతి ఫోన్ చేసింది, బస్సు వస్తుందంట అని కూడా. ఇప్పుడు తొందరగా రెడీ అయిపోవాలి, క్రియాన్షన్ రెడీ చేయాలి, మళ్ళీ బ్యాగ్ పట్టుకొని బస్ స్టాప్ కురకాలి. బావని లేపక్క, బస్ కాడ దింపుతాడు. మళ్ళీ నిన్నట్లాగా మమ్మీకి మిస్ అయినట్టు మళ్ళీ మిస్ అవుతుంది. లేపకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి మంచిగా చెప్పి పట్టుకోడు. చెప్పినాక కూడా లేపినాకో నా ఖర్చులు ఇంకో వరకుండవు. సరే నేను బాగా నేను లేపా, నువ్వే చెప్పేసి పోయిందనేసి. సరేలే, ఫోన్ చేసి చేస్తాను. సరే అక్క. ఇప్పుడు అయిపోయినాయి, ఇంకేమున్నాయి? ఇంకేం లేవు. ఇగో చీరపిన్ ఒకటే ఉంది, ఇంకొకటి నేను ఆడ తీసుకుంటా. నాని ఇంకైతే అన్ని పెట్టినా, ఏదో మీద గుర్తునే పెడుతున్నా. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ చేయగానే అన్ని ఆ బ్యాగ్లో వేసుకో చెప్పంగానే. సరే, ఎందుకంటే ఆడ ఉండవు, మేము ఇద్దరము ఆడపిల్లలం కాబట్టి మేము ఉన్నన్ని రోజులు ఆడ మాకు సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఉండే. ఇప్పుడు ఆమె ఒక ఇంటికి నేను ఒక ఇంటికి వచ్చేసినాక అడిగి మేము ఎక్కువ పోవడమే, నేనైతే పోవడం చాలా రేట్, చాలా తక్కువ. పోయినా కానీ తీసుకోవతాం, మళ్ళీ తీసుకొచ్చేస్తాను అనమాట. ఆడ ఎక్కువ ఉంచాను. ఎందుకంటే ఏ డ్రెస్లు అయినా సరే నేను బక్క ఉన్నప్పుడు పోతాం, మళ్ళీ దొడ్డి వస్తాం, మళ్ళీ బక్కగా ఇటు అట్లా పోతా కదా. సో అట్లా అని చెప్పేసి పిల్లలే కూడా నేను ఆడ ఎక్కువ ఏం ఉంచాను. అందుకని చెప్పేసి ఇప్పుడు మాకు పోయేటప్పుడు లగేజ్ బ్యాగులు ఎక్కువ అవుతాయి అనమాట. అందుకే ఎక్కువ ఏం తీసుకోకుండా ఓన్లీ ఇది ఒకటే బ్యాగ్ తీసుకోతున్నా. నేను ఆధార్ కార్డు మర్చిపోయినా అనుకో, బస్ ఎక్కినాక గుర్తు చేస్తే మర్చిపోతాం. మళ్ళీ మర్చిపోతాం. గుర్తున్నప్పుడే తీసి బ్యాగ్లో వేసేసుకో. అమ్మ అత్త క్రియాన్స్ డ్రెస్ లేదు, ఏం లేదు, రెడీ అమ్మంటే ఆయన ఇంకా రెడీ చూడు. క్రియాన్స్ అమ్మో రెడీ అయినవారా? బొట్టు పెట్టుకోలేము మరి, బొట్టు పెట్టుకోపో. అబ్బా కొత్త డ్రెస్ సారే, చూడరా చూడరా, ఇక చూడు కొత్త డ్రెస్సా? అవు లైట్లు వస్తున్నాయి రో, లైట్లు వస్తున్నాయి. రెడీ అవుతుంది. ఏమేమి పెట్టుకుంటావు? ఎందుకు లేట్ అయింది? బస్ ఆల్రెడీ రావచ్చు. ఇప్పుడు ఏం 12:30 పోతుంది రిటర్న్. బస్ వచ్చిందంట ఆల్రెడీ. ఇటు వచ్చింది అట్లా. నర్సంపల్లి పోతుంది కదా, మళ్ళీ నర్సంపల్లి పోయి నర్సంపల్లి నుంచి ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 12:30 అవుతుంది. ఇరగొట్టిన వారా అంటే 10 నిమిషాలు మినిమం 10 నిమిషాల ముందు ఉండాలి బస్సుకు. ఎందుకంటే బస్సు మన చేతులు ఉండదు ఎప్పుడే గానీ. నడుచుకుంటూ 10 నిమిషాలు టైం ఉంది ఇంకా నీకు. ఊరుకుడు ఆగు, నిజంగా చెప్తున్నా. ఒకటి చెప్తుంటారా, మన టైంకి అది లేట్ వస్తుంది ఎప్పుడైనా సరే. నేనే పోయినా కదా బస్సు ఆపిన, ఉరికిరారంటే ఉరికొచ్చిరు. అందుకని చెప్పేసి లేట్ అవుతుంది. డబ్బును పోయినాం అనుకో, ఒక 2 నిమిషాలు నిల్చొని వెయిటింగ్ చేసిన అట్లా. సరే బండి దీవా అన్న బజ్జున్నాడు, అన్నకి బాయ్ అని చెప్పు. పొద్దున్నే మీరు డబ్బునే లేచినట, డబ్బున రే లేచినట కదా రే. సరేనా? లేచినట్టు కదా అదే ఆవిడే చెప్పింది, నువ్వు మళ్ళీ ఆమెకే చెప్పు. మరి ఆమెనే చెప్పింది లేచిండు వారని.
నెయ్యి పోసి ఆమెకి కొంచెం నాకు నెయ్యి తీసుకురా, మళ్ళీ పోయినాక ఫోన్ చేస్తుంది. ఇప్పుడు నీకు ఏం చెప్పాను? అరే దారా దా, నువ్వు వద్దురా వద్దురా ఏడ్చారు. ఆయన ఎప్పుడేమో బట్టలు వేసుకోమండి మమ్మల్ని ఇద్దరు మస్తు ఫుల్ సత్తా ఇచ్చిండు. బట్టలు వేసుకోవాలి ఇద్దరు మనకి బట్టి వేసినాం మేడం బట్టలు. ఇప్పుడు ఏమో పోతాను పోతుండు. లాస్ట్ మూమెంట్ అట్నే చేస్తున్నాడు. బాయ్ అయిపోయినా పైకి అయిపోయినా బాయ్. సరే బనితాను తీసుకురా శిర్ష. నేను అంతా చెత్తున్నా, స్నానం కూడా చేయలేదు ఇంకా నేను. ఏ బని రైడర్ తీసుకురా. శ్రేయాంష్ ఏది పోతున్నావురా నువ్వు? అమ్మ ఈయన ఉంది కారా? ఏది పోతున్నావు నాన్న? చెప్పురా ఏది పోతున్నావు? ఇప్పుడు నన్ను ఏడిచి పెట్టి పోతారా అని ఆన బాధ వానికి. ఇప్పుడు ఎంబడివాడు తిరుగుతారు ఇప్పుడు. ఓకే వేసుకున్నావారా? దింపిరా పో. అరే బస్ స్టాప్ కాడ ఏం మనూరే హైదరాబాద్లో తిరగంగా లేదు కానీ మనూరు దిగుతూ వచ్చిందట. ఎవరన్నారు? ఫోన్లు చేస్తూనే ఉంటారు మస్తు. చెక్ చేసుకో మళ్ళీ ఇబ్బంది. ఆధార్ కార్డు లేదు సార్, టికెట్ తీసుకుంటాడు కదా. పండగ తెల్లారు గట్టి ఉంటుంది మరి. ఆటో వచ్చింది, వద్దే ఆటో వచ్చింది నీకోసం దా. అయ్యో ఆటో కాదు చేతబండి, అది చేతబండి వచ్చింది. కుబేర లేకపోతే టిప్పర్లు ఎక్కి రాత్రి కుబేర సినిమాలో. సెకండ్ ఒక ఫోటో ఇస్తావు. చలో నడు అన్న, తొందరగా పోయి దించేసాం. అబ్బా ముళ్ళు దాకా ఊర్లో బస్ స్టాప్ పోయిరా పోనా ఇంకా పోతావా రే? పో అత్తని దించిరా బండి మీద. ఇలాంటి చేతనే బండి నడిపించినాం కారా. నడు ఐఫోన్ తీసుకురా పో ఒకటి. టాబ్లెట్ వాళ్ళకి నీకా పెట్టుకున్నావు టాబ్లెట్స్ మొత్తం? సరే అది చెత్త వచ్చింది, చెత్త తీసుకురావాలా? సరే ఐ విల్ ట్రై కాదు యూ ట్రయో ఆ ట్రయో. ఏ రారా ఏయ్ అని చెయ్యి. చార్జర్ వద్దారా మరి? చార్జర్ రా, ఆ గ్రీన్ కలర్ చార్జర్ వస్తారా? ఆయన అత్త ఉంటుందిగా మా పిన్ని చార్జర్, ఈ చార్జర్ సేమ్. యువర్ విష్ ఫుల్ లేదు అందుకని నేను ఏమంటా పెట్టుకుంటే సేఫే కదా. ఏ రారా అదర్రా ఆడు నువ్వు కూడా వస్తా. ఇరగొట్టిండు డబ్బు ఇరగొట్టిండు. కృష్ణ ఇరిగిపోయింది నేను చెప్తారా నాకు. 15 సెకండ్లో ఆగం చేసినావా? జర్రా వాను కావు దాక్తుంది మళ్ళా. క్రాచ్ ఏడున్నాడు రా తాతకు బాయ్ చెప్పినావు రే. ఎక్కడి మీద ఉన్నా, టీ షర్ట్ మీద ఉన్నా, ఎట్లా రావాలి? బండి తిప్ప నడువు. బండి ఎందుకు నేర్పించడానికి ఇంకా అర్థం కాదు. అరే మంచిగా తీసుకోవరా, నువ్వు నడిపేరా వచ్చినా పాము వస్తుంది కానీ. ముళ్ళు దాకా పోయి వచ్చారు. చెత్తబండి గుర్తా మన పని అవుతుంది. కాలకాడ పెట్టు అనక్కి ముంగట. నువ్వు ఎక్కరా, నువ్వు నడిపేరా మరి అప్పటిదాకా. చెప్పులు వేసుకోవారా నువ్వు? ఓ చందుగా చెప్పులు వేసుకోవా? బాయ్ కిరణ్, బాయ్ బేటా. సరే బాయ్. పోతుందనా?
వారం రోజులు అయితే మళ్ళీ బీభత్సంగా అయింది. కానీ ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. బుతికిన బట్టలు మొత్తం మళ్ళీ తీసి ఇప్పుడు రెండు సార్లు లోపల వేసినాం, మళ్ళీ బయట వేసినాము. ఇక ఇప్పుడు చెప్పలేం పరిస్థితి. సడన్గా వస్తుంది టపటపటపటపట మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందంటే ఉన్న మొత్తం నడిచిపోతుందని చెప్పేసి ఇక మిగిలిన బట్టలు మొత్తం అయితే తీసేస్తున్నాము. ఆల్రెడీ కొంచెం తీసినట్టున్నావుగా, మడత పెట్టేసినావు ఆల్రెడీ. హాయ్ నాని, గుడ్ ఈవినింగ్ రా. నాని నీకు సర్ప్రైజ్ చెప్పాలా తమ్ముడేడి? అమ్మ మళ్ళీ పోయాడు. తమ్ముడు అమ్మ ఇద్దరు పోయారు తెలుసా. ఇప్పుడు చందక్క కూడా పోతుంది. అవును, చందక్క కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోతారు ఇక, తెలుసా నీకు తెలుసా. ఇగో నువ్వు తొందర ఫ్రెష్ అవ్వ, పాలు వస్తుంది పిన్ని. అయినావా? డ్రెస్ చేంజ్ చేసుకోపో. డ్రెస్ అదే డ్రెస్ మీ రోజు నాన్న సరేనా. తీగో పిన్ని మస్తు పని ఉంది, వాడిని బట్టలు తీసేయాలి, మళ్ళీ ఆరేసేయాలి. ఏది పాలా? అవును, డ్రెస్ చేంజ్ చేసుకోమంటున్నావు, అదే డ్రెస్ ఎందుకు మళ్ళా. నాని ఏం ఫ్రూట్ తింటున్నావురా? ఆలుగడ్డనా? ఆల్బుకార్ పనులు అనమాట. నేనే చేసినా, అది రింగ్ అవుతుంది కానీ పాట వస్తలేదు. పాట చేంజ్ చేయాలి ఇక మళ్ళీ మొత్తం. వా నువ్వు కూడా అవుతున్నావారా? పోతావారా నువ్వు కూడా? అరే ఇల్లు ఇప్పటికీ ఎంత బోసిపోయిందిరా. నువ్వు కూడా పోతే ఇంకెట్టరా, ఇంకా నిశ్శబ్దం, పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది ఇల్లు. నాని పొద్దుగా లేవగానే మబ్బులు ఆమె అవుతుంది. పిన్ డ్రాప్ సైలెంట్ అవుతుంది. వానమూలు ఘోరంగా అయింది. అగో శిరీష బట్టలు మొత్తం అయిపోయినాయా? వాన ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎంత సడన్గా అంటే సడన్గా వస్తుంది తెలుసా. టపటపటపటపటపట పట్టది. అయ్యో బాబా అలలోపే నీకు బట్టలు తడిచిపోతాయి. అట్లా కావద్దని అన్ని ముందు జాగ్రత్తతో తీపిచ్చి టేపించుకున్నా. ఇప్పుడు లోపల వేసేసినావా? అన్ని మడత పెట్టేసినట్టున్నావు, బయట ఏం లేవు. అంటే ఆరిపోయినాయి, కొన్ని ఆరని వేసిన. ఇంట్లో ఏమైనా వేసినావా? ఇంట్లో ఏం లేవు ఇక. ఇంట్లో ఏం లేవా? రైట్. ఈరోజు మా చంద్రగారు బండి నడిపింది, హైలైట్ నడిపింది. పొద్దుగాల చూసిరు కదా. అరే తీయలేరు, నేను లాస్ట్ వరకు మంచిగా పోయింది, అక్కడే తీసిన. మంచిగానే పోయినావు కారా, బస్ స్టాప్ దాకా పోయినా, ఎక్కించుకొని వచ్చినావు. కాకపోతే రిటర్న్లో ఏమో బండి స్టార్ట్ కాలే, మళ్ళీ నేను పోక తప్పలేదు అంతేనా. బండి స్టార్ట్ చేసుకొని వచ్చినా, ఇక మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చినాం. అది స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నీకు ఆ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఆ ప్రాబ్లం కూడా రాకపోతున్నాయి కారా. అవునా? మరి కొత్త బండి అయితే ఇంకా మంచిగా నడిపిస్తావు కదా. రైట్. ఇప్పుడు డాడీ కొత్త బండి తీసుకుంటే అదే నడిపి ఇక మంచిగా. చలో టైం అవుతుంది, ఇప్పుడు మమ్మీ ఫోన్ చేస్తుంది. వెళ్ళినా అంటారు అనుకో, మమ్మీ ఫుల్ వర్షం పడుతుంది, మమ్మీ వీడియో కాల్ చేసి చూపిస్తా అని చెప్పేద్దాం. ఎలా వర్షం పడుతుంది ఇప్పుడు? అరే నిజం చెప్పరా, వర్షం పడతా పడదు ఇప్పుడు? మరి వర్షం పడ్డప్పుడే అక్క చెప్తుంది. స్టార్ట్ అవుతుంది మరి, అదే చెప్తాం మమ్మీకి. ఆ మమ్మీ వర్షం పడ్డది మమ్మీ ఇప్పుడు రాలేను, అదే పొద్దుగాల వస్తాం మమ్మీ అని చెప్పేసి ఇక అంతే కదా. అవి ఏమో వచ్చినాయి 100 రూపాయలకట ఉల్లిగడ్డలట. అరే ఉల్లిగడ్డలు ఉన్నాయారా మన ఇంట్లో? తెలుసా నీకు? ఫుల్ ఉన్నాయా? ఆల్బుకర్ పండ్లు అవి తినరా, ఎటు పోయినాయి ఏమో. నేను అదే అంటాను. అరే అవురా, తడుసు బండి మీద జర్నీ విత్ వర్షంలో వేస్తే మస్తు అనిపిస్తుంది, మస్తు ఇష్టం మాకు. విత్ వర్షం విత్ ఇంకా బైక్, మళ్ళీ బుల్లెట్ అన్న, బుల్లెట్ వేసుకోతావా? సరే ఏదో ఒకటి కానీ బుల్లెట్ వేసుకోతావా? అరే బుల్లెట్ అవును, ఈయన మనూరునే పోతుంది, ఇంకేది పోతుంది అది. ఈయన పర్మనెంట్ ఫిక్స్ అవుతుంది. నువ్వే ఆడాలా, నీ పోయిపోయారే, నువ్వే ఆడాలి వర్షంలో. స్టార్ట్ అయిన చినుకులు పడుతూనే ఉన్నాయి, బయట ఏం లేవుగా. ఉల్లిగడ్డ బండి బాయ్ చెప్తానే ఉన్నా చెప్పలేపే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది చూసిరా. కాకపోతే మరీ అంత ఘోరంగా కాదు, లైట్గా అంటే లైట్గా వాన తెప్పాలు అయితే ఘోరంగా ఉన్నాయి. పడుతుంది మీకు ఏర్పడుతుంది లైట్కి మనకు ఫోకస్ పెడితే మనకు వర్షం పడ్డట్టు తెలుస్తుండే, కానీ ఇప్పుడు తెలియదు కాబట్టి ఇక్కడ లైట్గా చినుకులు అయితే పడతా ఉన్నాయి. మనకు ఆకులు మొత్తం తడిచిపోయింది. ఈ బండి ఎందుకు అడ్డు పెట్టినామంటే ఇక్కడ పడ్డ చినుకులు ఇట్లా రివర్స్ కొట్టి సోఫా తడిచిపోతుంది అనమాట. అందుకని బండి పెట్టి కొద్దిగా కవర్ చేస్తున్నాం. వెదర్ దానికి అబ్బా బైక్ అడు కూడా మర్చిపోయాను నేను. పైప్ తీసుకొచ్చి పైప్ పెడదాం అనుకున్నా. నీళ్ళు రేకులకి నిండి అందులోకి వచ్చేంత అట్లా కాదు, రేకుకి ఇంకో రేకు అటాచ్ చేస్తామా? అటాచ్ అంటే ఒకదాని ఒక రేకు పెడతాం కదా, ఆ గ్యాప్ లెక్కన వచ్చినాయి అంటే రాదు. నిన్న వర్షం ఎంత పడ్డా అర్థం చేసుకోను. కుండపోత అంటే ఒకటేసారి మన కుండల నీళ్ళు గుమ్మరిస్తే ఎట్లయితుంది? సేమ్ టు సేమ్ బుర్రలకైనా గుమ్మరిచ్చినా సరే ఒకటేసారి సరే ఒకటేసారి శ్రీశైలం గేట్ ఒకటేసారి ఎత్తగానే ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది మరి.
నాకు జరంత డికాషన్ పెట్టినా. సారీ ఓన్లీ పొద్దుగానే, సాయంత్రం పూట కాదు. నాకు ఎలా చాయ్ బంద్ చేయించినావా? ఇప్పుడు నువ్వు కూడా బంద్. అరే పొద్దున పూట నేను జీరా వాటర్ తాగుతున్నా. నువ్వు జీరా వాటర్ తాగుతున్నావు, నాకు ఆ చాయ్ మొత్తానికే బంద్ చేసారు. మరి చాయ్ మొత్తం బంద్. పొద్దున చాయ్ లేదు, సాయంత్రం చాయ్ లేదు, అసలు ఆ టైమింగే నాకు వేస్ట్. చాయ్ తాగే బదులు వేడి వాటర్ తాగు. మరి నువ్వు పెట్టే వదలు ఇంకొద్ది ఎక్కువ గ్లాస్ ఎక్కువ సిద్ధంగా తాగుతాం కదా. టైంకి ఎందుకు లేవా నువ్వు 6 గంటలకే లేచేది? అయిపోయి నుంచి లేవు నాయన. రేపు పొద్దుగా లేపాను నన్ను. లేపు నేను అంటున్నాను, నేనే లేస్తాను ఈ కాలం ముందు. ఓకే డన్. వీడియో తీద్దాం. ఓకే సరే, పొద్దుగా టైం చూద్దాం. మనలో అయితే మంచిగా పాలు తాగుతుంది ఇక్కడ. బయట అయితే వర్షం బీభత్సం అంటే బీభత్సంగా కొడుతుంది. చంద్రిగా హౌ టు గో? వర్షం మీద తడుచుడి, బైక్ మీద పోడి, అంతేనా? ఇంకేం లేదు. నీకు హిందీ వచ్చారా? హిందీ నేర్చుకో ఇప్పటి నుంచి. హిందీ చాలా ఇంపార్టెంట్. ఇక మీ అత్తకైతే హిందీ పాటలు పాడతా కానీ హిందీ రాదు. హిందీలో పాటలు మంచిగా స్పష్టంగా పాడుతుంది తెలుసా? తుమ్మిలా హో ఏం పాట పాడుతున్నావు? అట్లా వాడలేను బావా. సరే ఏం పాట పాడతావు చెప్పరా సిరిసా? కొన్నే వచ్చాను. ఏ పాట? ఒక్క పాట పాడు హిందీలో పాట. మన ఇంటర్వ్యూలో వాడినా తెలుగు పాట. ఇప్పుడు అది మన పాటనే రీల్ చేసిన. ఇప్పుడు వాడు సరికి వాడేసిన. ఇప్పుడు కూడా సడన్గా చెప్తున్నా, హిందీ పాట ఒక్కటి వాడు. ఒక్కటి అరే ఒక పాట గుర్తు హిందీ పాట. హిందీ పాట ఏది గుర్తు? నేను వీడియో ఆఫ్ చేస్తా. చెప్పు ఒక పాట హిందీలో. హిందీలో పాటలు నాకేం తెలుసు? అరే మస్తు వాడతారు హిందీ పాటలు. మర్చిపోయినా బావా ఇప్పుడు అన్ని. ఇప్పుడు మర్చిపోయినావా? అంటే ఇదివరకు వాడినావు కదా, ఒప్పుకున్నావు కదా, కానీ పాడకపోతుంటాయి. వర్షం ఎట్లా కొడుతుంది బయట. నువ్వు హిందీ పాట వాడినందుకే వర్షం స్టార్ట్ అయింది. మరి ఎంతసేపు మంచిగా ప్రశాంతంగా ఉండేది. పాడుతుంటే అలవాటు అయితే నేను అన్ని మర్చిపోయిన పాటలు గుర్తుండే కదా. ఇక అప్పుడప్పుడు అట్లా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డోలకుంది కదా మన ఇంట్లో, దద్దన్నక్ పిత్తన్నక్ ఆ డోలక్ కొట్టు కూడా పాటలు పాడుకోవాలి, అంతేనా? అదే ఏమైతే హిందీలో భక్తి పాటలు ఉండవా? ఉంటాయి, ఎందుకుండే మస్తు ఉంటాయి కదా. ఆయన నీకు తెలియాలి హిందీ పాటలు పాడేది నువ్వు నానే, అంతేనారా? నువ్వు పాటలు పాడతావు కదా, పిన్ని కూడా పాడుతుంది తెలుసా, హిందీ సాంగ్స్ పాడుతుంది.